నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా అనేక వాయిదాల తర్వాత విడుదలకి సిద్ధమైంది. ఈ సినిమా 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగుతుంది. అయితే ఇది తెలంగాణ రాబిన్హుడ్ పండుగ సాయన్న జీవితం ఆధారంగా తీశారని కొందరు అంటుంటే, మరికొందరు హరిహర రాయల కథ అని అంటున్నారు. అసలు ఈ వీరమల్లు ఎవరు? వివాదాలు ఎందుకు? తెరపై ఏం చూడబోతున్నాం? చరిత్ర గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. ఇప్పటి వరకు భారతీయ చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించే అనేక చారిత్రక చిత్రాలు వచ్చాయి. రాజులు, యుద్ధాలు, వీరులు, పోరాటాలు, గత కాలపు సంఘటనలు, సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమాలకు విశేషమైన ప్రేక్షకాదరణ దక్కింది. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రాచీన చరిత్ర, తెలంగాణ సాయుధ పోరాటాలకు సంబంధించిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హరిహర వీరమల్లు వంటి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధమైంది. చరిత్రలో వీరమల్లు ఉన్నాడా? ఈ చిత్ర కథ ఏంటి? సినిమా చుట్టూ నెలకొన్న వివాదాలు ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 5 ఏళ్లుగా నిర్మాణ దశలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా హరిహర వీరమల్లు. ఇది ఆయన కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2020 జనవరిలో ఈ చిత్రం అధికారికంగా ప్రకటించబడింది. అదే ఏడాది సెప్టెంబర్లో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా కోవిడ్ పాండమిక్, పవన్ క్రియాశీలక రాజకీయాలు, ఇతరితర కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. మధ్యలో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు. ఒక్క కథను 2 భాగాలుగా రూపొందించాలని నిర్ణయించుకున్నారు. హరిహర వీరమల్లు స్క్వాడ్ అండ్ స్పిరిట్ పేరుతో ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. ఎట్టకేలకు విడుదలకు సిద్ధం. హరిహర వీరమల్లు పార్ట్ 1 సినిమా ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. బహుశా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక సార్లు వాయిదా పడిన చిత్రం ఇదే అనుకుంటా. ఎన్నో వ్యయ ప్రయాసలు పడి ఎట్టకేలకు సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. అయితే జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ముందుగా పెద్దగా బజ్ లేదు, కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత హైప్ క్రియేట్ అయింది. అదే సమయంలో కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. చారిత్రక యోధుడిగా పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు ఫస్ట్ గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక చారిత్రక యోధుడి పాత్రలో కనిపించడంతో ఈ సినిమా స్టోరీపై అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఒక పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోందని వార్తలు వచ్చాయి. కోహినూర్ వజ్రం చుట్టూ కథ నడుస్తుందని, పవన్ ఒక రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తున్నారని చెప్పుకున్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ చూపించడంతో నిజమైన చరిత్ర ఆధారంగానే చిత్రీకరించారని అనుకున్నారు. అదే సమయంలో తెలంగాణ పోరాట వీరుడు పండుగ సాయన్న జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తీశారనే టాక్ కూడా నడిచింది. నిజాం పాలనలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాలలో కొన్ని ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రజా నాయకుడు పండుగ సాయన్న. ఈయన సుమారు 1860 నుండి 1900 మధ్య కాలంలో జీవించి ఉండవచ్చునని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని నవాబ్పేట మండలం మోరుగోనిపల్లి గ్రామం ఆయన జన్మస్థలం. ధనవంతులను, భూస్వామ్యులను, నిరంకుశ నిజాం అధికారులను ఎదిరించి పేద ప్రజలకు దాన ధర్మాలు చేసి తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరు గడించారు. ధనవంతుల ఇళ్లపై, గోదాములపై దాడులు చేసి ఆ ఆహార ధాన్యాలను ఆకలితో అలమటించే పేద ప్రజలకు పంచిపెట్టేవారు. ఆయన కథ ఆధారంగానే వీరమల్లు పాత్రను క్రియేట్ చేశారని టాక్ వచ్చింది. హరిహర వీరమల్లు అనే టైటిల్ కారణంగా హరిహర రాయల కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందనే వార్తలు వచ్చాయి. సంగమ వంశానికి చెందిన హరిహర రాయలు క్రీస్తుశకం 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. మొదటి హరిహర రాయలు కేవలం ఒక రాజ్య స్థాపకుడుగానే కాకుండా దక్షిణ భారతదేశంలో హిందూ సంస్కృతి, ధర్మాన్ని రక్షించి భవిష్యత్ తరాలకు గొప్ప వారసత్వాన్ని అందించిన ఒక విజనరీ పాలకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయన కథని స్ఫూర్తిగా తీసుకునే వీరమల్లును తెరకెక్కిస్తున్నారని వార్తలు వచ్చాయి. వీరమల్లు అసలు కథ.
హరిహర వీరమల్లు తెలంగాణకు చెందిన ఒక వీరుడి కథ ఆధారంగా రూపొందించబడిందని వార్తలు వస్తున్నాయని, అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. నిజ జీవితంలోని ఏ ఒక్క నాయకుడి కథ ఆధారంగానూ తెరకెక్కలేదని, సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథగా ఇది రూపొందిందని తెలిపారు. జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరమల్లు కథ పూర్తిగా మారిపోయిందని, కథలోని స్ఫూర్తిని, సారాన్ని అలాగే ఉంచుతూ సరికొత్త కథగా దీనిని మలిచారని స్పష్టం చేశారు. హరిహర అంటే అర్థం ఇదే. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామిని శివుడు మోహినిల కుమారుడిగా, శైవం మరియు వైష్ణవం మధ్య వారధిలా ఎలా వర్ణిస్తారో అలాగే హరిహర వీరమల్లును శివుడు మరియు విష్ణువుల అవతారంగా చూడబోతున్నామని వెల్లడించారు. హరి అంటే విష్ణు, హర అంటే శివుడు అనే టైటిల్ ఈ చిత్ర సారాంశాన్ని తెలియజేస్తుంది. శివుడు విష్ణువుల అవతారం వీరమల్లు అని తెలిపేలా ఈ చిత్రంలో పలు అంశాలను గమనించవచ్చు. విష్ణువు వాహనం గరుడ పక్షిని సూచించే డేగను ఈ చిత్రంలో ఉపయోగించారు. అలాగే హీరో తన చేతుల్లో శివుడిని సూచించే ఢమరుకం పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో కథానాయకుడు ధర్మాన్ని రక్షించడానికి, ధర్మం కోసం పోరాడటానికి శివుడు విష్ణువుల యొక్క రూపంగా కనిపిస్తాడని వెల్లడించారు. మరి ఈ వివరణతో వివాదాలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.